నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడలో సబ్ జైల్ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి. రాష్ట్రంలో పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఈ నెల 13 నుంచి విడతల వారీగా ఆందోళన. ఎమ్మెల్సీ బొత్స ప్రకటన. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బొర్ర గోపిమూర్తి విజయం. తొలి ప్రాధాన్యతతోనే 5,000కు పైగా మెజారిటీ. అభినందించిన నేతలు. జగన్ కంటే మహానటులు ఎవరూ లేరు. దారి తప్పిన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. రాష్ట్రంలో ఉన్నది ఈవీఎంల ప్రభుత్వం. పరిపాలన గాలికి వదిలివేసి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవగాహన కోసం షార్ట్ ఫిల్మ్ల పోటీలు విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని ఎస్పీ సూచన. గత ప్రభుత్వంలో అధికారుల్ని విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి అందరినీ కూడా బెదిరించారని అన్నారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం సబ్ జైల్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని మాకు అధికారం ఇచ్చారు. ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి. తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నిఘా ఉంటుంది. చర్యలు తప్పవు. సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీశాం. జైలులో అధికారులపై వివరాలు సేకరించాం. విచారణ జరుగుతోంది. 2 రోజుల్లో నివేదిక వస్తుందని తెలియజేశారు. అలాగనే తమ తప్పులు బయట పడుతున్నాయన్న భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదని అన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతుందని, ఏపీ సంపదను దోచుకున్నారని అనిత విమర్శించారు. అవునవును ఇగో వచ్చా చూడు. ఈరోజు ఒకసారి విజయవాడలో ఉన్న ఈ సబ్ జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడికి సడన్ విజిట్కి రావడం జరిగింది. ఓవరాల్గా ప్రెజెన్స్లోనే ఉన్న సౌకర్యాల గురించి కానీ, ప్రెజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ జైలుకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా 1 ఎకరంన్నరలో ఉన్న ఎప్పుడుదో చాలా పాత రైలు ఇది. ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు వసతులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలో అది కూడా చూడడం జరిగింది. కొంత ఇంటెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంటెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి, కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి, ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి. అక్కడున్న మౌలిక తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ కోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న కోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదేవిధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వడం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని
ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు. అటువంటిది అతని స్థాయి, అతని వయసుని మర్చిపోయి కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, కంటైనర్ షిప్ లో డ్రగ్స్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు. తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలని నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ విధానం సరిలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం పత్రికల్లో కూడా వచ్చాయి. అది మేము చెప్తున్న మాట కాదు, అన్ని పత్రికలు, అన్ని మీడియా కానీ, ప్రజలు కానీ, రైతులు అందరం కూడా ఒకేసారి ఏక వచనంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా, మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని కొందరు కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి ఇద్దాం. దీంతో పాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఇంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురావడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ, లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి, ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తే, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా పంట కానీ పోతే నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ ఇంతకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు. అయితే దీన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్ర గోపిమూర్తి ఆధిక్యంలో కొనసాగారు. చివరిగా 9,165 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన పీడీఎస్ బలపరిచింది. గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు వచ్చాయి. మొత్తం 15,494 ఓట్లకు గాను 14,680 ఓట్లు పోలయ్యాయి. బొర్ర గోపిమూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. వైసీపీ అధినేత జగన్ కంటే మహానటులు ఎవరూ లేరని మంత్రి అనకాని సత్యప్రసాద్ విమర్శించారు. పదే అబద్దాలు చెప్పడంతో పాటు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టి ప్రజారక్షకుడిగా చెప్పడం ఆయనకే సాధ్యమైందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు హత్యలు, దాడులు, అక్రమ కేసులతో అరాచక పాలన సాగింది. ఇప్పుడేమో మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థను దారిలో పెట్టి రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న శ్రమను నటన అంటున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యార్థులు, ఉపాధ్యాయులపై మోయలేని భారాన్ని పెట్టి విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. గాడి తప్పిన విద్యా వ్యవస్థను యువనేత మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కష్టపడి దారిలో పెడుతూ ఉంటే చూసి సహించలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని, ఈవీఎంల ప్రభుత్వం అని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
ఈ మేరకు సోమవారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతుందని అన్నారు. పాలన గాలికి వదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని, జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర చూసిన తర్వాత భారతదేశంతో భవన నిర్మాణం పరిగెడతా ఉంది. ఇది ప్రజా అభిప్రాయమా, బ్యాలెట్ అభిప్రాయమా, అభిప్రాయమా? ఇది రెండు సంవత్సరాలు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. ప్రజల నిర్మాణం ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ మాజీ కమిషనర్ పోలీసు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అనుభవాలు. అదేవిధంగా మహారాష్ట్రలో ఒక గ్రామంలో అవుతారు అనుకుంటారు. గ్రామం పేరు అవునంతా కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుంది. అందరూ కాంగ్రెస్ విజయం పడతాయి. వాళ్ళు ఆరోగ్య తిరుగుతారు. ఎందుకు సెంచురీ చెప్పారు కలెక్టర్ జరుగుతుంది. వాళ్ళకి అర్థం కావాలి. ఒక గ్రామంలో మనం చాలా ఇతర విశేషాల ఈవెంట్లో చాలా బయటకున్నప్పుడు ఏకమంది త్వరగా తేవాల్సిన అవసరం లేదని ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా అన్నది లాభం లేదన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచంలో అత్యంత ధనికమైన కుబేరుడైన అత్యంత సాంకేతిక నిపుణుడైన ఇలాంటి మోసుకొని చెప్పినటువంటి మాట ఒక సాంకేతిక నిపుణుడు చెప్తున్న ఈవీఎం అనేది కరెక్ట్ కావు. కాబట్టి నడపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలను వ్యతిరేకంగా ఎవరు వేసాలని ఎవరు అనుకోవడం లేదు. ఏదో సంథింగ్ చేయాలన్నారు, ఏదో జరిగింది. ఏదైనా కూడా దానిని కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయగలిగే తమ్ము ధైర్యం నాయకుడు మన నాయకుడు సరిపోతుంది. ఏ తప్పు లేకుండా 16 నెలలు జైల్లో పెట్టా ఆ పైన ఆ తప్పుని అనుభవించే పార్టీని బతికిస్తున్న నాయకుడు నాయకుడు అయితే ఎలా మనం తెలిసినా కూడా ఆ ఓటును కూడా తట్టుకుని నిలబెట్టుకుంటూ 3 రాష్ట్రాల్లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల్ని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఏపీ నుంచి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. గతంలో ఆయన వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికై ఇటీవల రాజీనామా చేశారు. ఆర్ కృష్ణయ్యతో పాటు హర్యానా నుంచి రేఖా శర్మ, ఒడిశా నుంచి సుజిత్ కుమార్ ను అభ్యర్థిగా భాజపా ఎంపిక చేసింది. విశాఖ డైరీలో జరిగిన అక్రమాలని నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన అసెంబ్లీ సభా సంఘం తాజాగా విశాఖ డైరీని పరిశీలించింది. ఎమ్మెల్యే నెహ్రూ ఆధ్వర్యంలో సభ్యులు విశాఖ డైరీని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. స్పీకర్ ఆదేశాలతో డైరీని పరిశీలించినట్లు తెలిపారు. పరిశీలన తర్వాత సందేహాలు మరింత పెరిగాయని, నిపుణుల కమిటీ సహకారం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. విశాఖ డైరీపై ఆడిట్ జరగాల్సి ఉందని అన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చైర్మన్ గా ఎమ్మెల్యేలు బోండా ఉమామేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణ బాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శిరీష, రంగారావు, సుబ్బరాజులని సభ్యులుగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు హౌస్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హౌస్ కమిటీ పరిశీలన సమయంలో డైరీ చైర్మన్ హాజరు కాలేదు. మాతో కేవలం ఎండీ మాత్రమే మాట్లాడారు. విశాఖ డైరీ 4 జిల్లాల పరిధిలో ఉంది. ఆయా జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని చెప్పారు. పాడి రైతులకి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకుంటాం. మా కమిటీ నివేదికను అసెంబ్లీకి అందిస్తామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. సందేహాలు, అనుమానాలతో వచ్చాము. అవి నివృత్తి చేసుకోవడం కారణం అది ఇంకా ఎక్కువ అయినట్టుగా, సందేహాలు ఇంకా ఎక్కువైనట్టు జరిగింది. కనుక దీనికి ఖచ్చితంగా ఇంకొకసారి రావాల్సిన అవసరం ఉంది. దీని మీద పూర్తిగా పాడి రైతులను దృష్టిలో పెట్టుకుని, అలాగే కాంట్రాక్ట్ ఎంప్లాయీని దృష్టిలో పెట్టుకుని దీనికి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవకతవకలు, ముఖ్యంగా ట్రస్ట్కు సంబంధించి ఎక్కువ ఆరోపణలు ట్రస్ట్కు సంబంధించి వచ్చినాయి. ఎందుకంటే పాడి రైతుల దగ్గర నుంచి ఆ డబ్బులన్నీ కూడా ట్రస్ట్లోకి వెళ్తున్నాయి. అక్కడి నుంచి మరి వివిధ రూపంలో చేతులు మారుతున్నాయి. అది ఇక్కడ యాజమాన్యం వారిని అడిగితే మాకు ట్రస్ట్తో సంబంధం లేదు అంటారు. మళ్ళీ ట్రస్ట్తో అడిగితే మళ్ళీ వారే సమాధానం చెప్తున్నారు. సో ఇలాగ అనేక అనుమానాలకు దారి తీసినటువంటి పరిస్థితి చూసాం. దీని మీద మరొక మారు కూర్చొని పూర్తి స్థాయి ఎంక్వైరీ చేసి మా రిపోర్ట్ ని అటు అసెంబ్లీకి స్పీకర్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రజలకు తెలియనటువంటి విధానాలు కూడా ఇందులో అవకతవకలు కూడా జరిగినట్టుగా
మాకు స్పష్టమవుతున్నటువంటి పరిస్థితుల్లో వీటన్నిటినీ కూడా క్షుణ్ణంగా 1-2 సార్లు పరిశీలన చేసి తగు నిర్ణయం అసెంబ్లీకి చక్కని రిపోర్ట్ ని అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ నేను మనవి చేసేది ఒకటే, సుమారు 2,50,000 నుంచి 3 లక్షల మంది దాకా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రైతాంగం ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. దీనికి ఎవరు ప్రమాదం లేదు. కస్టోడియన్స్ ప్రతి వ్యవస్థగా ఉంటారు, అలాగే కస్టోడియన్స్ ఉన్నారు. ఈ వ్యవస్థ ఈ స్థాయికి వచ్చింది అంటే రైతాంగం యొక్క కష్ట ఫలితంగా వచ్చినటువంటి వ్యవస్థది. దీన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వం మీద, ప్రధానంగా ఎవరినైతే మమ్మల్ని ఎంక్వైరీ కమిటీ చేశారో మా మీద కూడా ఉంది. ఎక్కడా కూడా విశాఖ డైరీకి నష్టం లేనటువంటి పరిస్థితుల్లో మన నిర్ణయాలు ఉంటాయి. అలాగే దీన్ని నష్టపరిచే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా షార్ట్ ఫిల్మ్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం విడుదల చేశారు. అమాయక ప్రజలు సైబర్ నేరస్తుల వలలో చిక్కుకుని అనేక మంది ఆర్థిక పరంగా తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రజల్ని మరింత అప్రమత్తం చేసి ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు కూడా అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. సో మనకి ఇప్పుడు ఉన్న నేరాల్లో ఎక్కువ ప్రజలు అఫెక్ట్ అవుతున్నారంటే మోర్ దాన్ యాక్సిడెంట్స్ సైబర్ నేరాల వల్ల ఎక్కువ మంది కోల్పోతున్నారు. దానికి ఖచ్చితంగా అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక సైబర్ నేరాలు జరిగిన తర్వాత దాంట్లో అమౌంట్ అనేది చాలా అకౌంట్కి డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి విత్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్ ఆర్ సెకండ్. పోయిన తర్వాత అమౌంట్ని రికవరీ చేయడం అనేది 100% జరగడం అనేది చాలా ఛాలెంజింగ్ యాక్చువల్లీ. దీనికి సొల్యూషన్ ఏంటంటే అవేర్నెస్. ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ఉందంటే సైబర్ ఫ్రాడ్ అనేది చాలా వరకు మనం కంట్రోల్ చేయగలుగుతాం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనేది మనకి ఒకే ఒక విజిబుల్ సొల్యూషన్. అది దానికి ఒక భాగంగా మనం లాస్ట్ టైం మహిళా మీకోసం ప్రోగ్రామ్ లాంచ్ చేశాము. అది ఇప్పుడు సక్సెస్ఫుల్గా వెళ్తుంది. దాన్ని ఫాలో చేస్తూ మన సైబర్ నేరాలకు కూడా మనం ఒక సెపరేట్ ప్రోగ్రామ్ ఒకటి గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు లాంచ్ చేయబోతున్నాము. దానికి పేరు సైబర్ వేలర్ అని చెప్పేసి పేరు పెట్టాము. దానికైనా పోస్టర్ మీరు చూస్తున్నారు. దీనిలో మనం మెయిన్ ఏమి ప్లాన్ చేస్తామంటే షార్ట్ వీడియో కాంటెస్ట్ అనేది ఒకటి ప్లాన్ చేశాము. ప్రజలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే వాళ్ళకి చెప్పేసి ఒక ఐడియా వాళ్ళకి రావాలి. సో ఈ సైబర్ ఫ్రాడ్ సంబంధించిన షార్ట్ వీడియో కాంటెస్ట్ ఒకటి మనం లాంచ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇంటర్మీడియట్ అండ్ కాలేజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆల్ సబ్ డివిజన్స్ లో ఈ కాంటెస్ట్ మనం అనౌన్స్ చేస్తున్నాము. చివరికి 3 టాప్ 3 షార్ట్ వీడియోని సెలెక్ట్ చేస్తాము. ఈ తర్వాత ఈ 1 వీక్ కూడా సైబర్ అవేర్నెస్ ర్యాలీస్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అదేవిధంగా ఆర్గనైజేషన్స్ అంటే ఎక్కువ మంది రిటైర్డ్ పర్సనల్స్ చాలా మంది కోల్పోతున్నారు. ఇప్పుడు అది కూడా ఏజ్ వైజ్ కూడా డివైడ్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ మనం చూసామంటే మాక్సిమం సైబర్ ఫ్రాడ్ లో అఫెక్ట్ అయిన వాళ్ళు 50 సంవత్సరానికి పైన. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, భూ ఆక్రమణలు, మిషనరీ పేరుతో ప్రైవేట్ కంపెనీల మోసాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందే. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకి ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులు అందజేసిన అనంతరం ప్రజలు వారి సమస్యలు మీడియాకు వెల్లడించారు. ముంతాజ్ బేగం, మాది గుంటూరు మారుతి నగర్. నా ఆధార్ కార్డు మీద నంబరు లింక్ అయిన నంబర్ మీద 7 గజాల స్థలం వచ్చింది. అది తీపించుకోవాలంటే టైం పడుతుంది అంటున్నారు. అది తీపిస్తే గానీ నాకు పింఛన్ కానీ ఏ ఆధార్ కార్డు మీద లింక్ అయినందువల్ల ఏమీ రావట్లేదు. పింఛన్ కావాలి. పింఛన్ మా భర్త చనిపోయారండి, 8 నెలలు అయింది. పింఛన్ పెట్టుకోవాలి. అదే స్లిప్ లేదు, అసలు ఏమీ లేవు. లింక్ అయినట్టు వచ్చింది నా ఆధార్ కార్డు మీద. అది తీపించుకోవాలంటే తిరుగుతానే ఉన్నాం. సచివాలయం కానీ పైనుంచి ఆర్డర్ రావట్లేదు, తీయట్లేదు అంటున్నారు.
అది వచ్చేలోపు మరి పింఛన్ రావట్లేదు, ఏదన్నా పథకాలు కానీ ఏమి రావట్లేదు. ఇంకోని స్లిప్ మీద జగన్ ఇచ్చినవి కూడా రావట్లేదు. ఫాదర్ గారు లాస్ట్ 7 months బ్యాక్ చనిపోయారు. అయితే మా మదర్ గారికి వితంతు పెన్షన్ కోసం మనం సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా అమ్మగారు ఆధార్ కార్డుకి జగన్ అయితే ఏదైతే ఫ్రీగా ఇల్లు ఇచ్చారో అది దాదాపుగా 24 ఇళ్ల స్థలాలు మా అమ్మగారు ఆధార్ కార్డు మీద ఎక్కించడం జరిగింది. కానీ అందులో మాకు ఏ ఇంటి స్థలం మాకు వచ్చింది లేదు, మాకు సొంత ఇల్లు కూడా ఏమీ లేదు. కానీ అలా చూపించడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రావట్లేదు. దీని గురించి మేము లాస్ట్ 7 months క్రితం మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. తర్వాత స్వమన దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఏమంటున్నారంటే పై నుంచి ఆర్డర్ రావాలి, గవర్నమెంట్ మారింది కదా ఆగండి అన్నారు. గవర్నమెంట్ మారి కూడా దాదాపు 5 నెలలు అవుతుంది, ఇంతవరకు ఎటువంటి మాకు పరిష్కారం కాలేదు. అందుకని మళ్ళీ కంప్లైంట్ చేయడానికి వచ్చాము. మీ మదర్కి ఏం కావాలి? పెన్షన్ కావాలి. మా ఫాదర్ గారు చనిపోయారు కదా, వితంతు పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి, అది రావట్లేదు. నాకు తెలిసి 7 months అవుతుందండి. లేదు, అవన్నీ గవర్నమెంట్ స్థలాలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదులు వెల్లువెత్తే ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల వద్ద నుంచి వినతులను స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులను స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్ కు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యల్ని మీడియాకు వివరించారు. నా పేరు సల్మా అండి. నేను నా భర్త అదే అక్రమ సంబంధాలు పెట్టుకొని గొడవలు అయితే విడిపోయి నా పుట్టింట్లో ఉంటున్నాను 2-3 సంవత్సరాల నుంచి. అయితే అతను నా పిల్లల్ని 2 సార్లు కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ చేస్తే నేను పోలీసుల ద్వారా ఒకసారి తెచ్చుకున్నాను, స్కూల్ నుంచి కిడ్నాప్ చేస్తే. మొన్న తీసుకెళ్లి దీనికి వాళ్ళ అన్న సహకారంతో అతను కిడ్నాప్ చేశాడు బాబుని. హాస్పిటల్ దగ్గర నుంచి నన్ను కొట్టి లాక్కెళ్ళాడు. లాక్కెళ్తే నేను పోలీసులకు కంప్లైంట్ చేశాను. చేశాక వాళ్ళన్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఇదే గ్రీవెన్స్కి వచ్చానండి. నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చి బాబుకి హెల్త్ బాగాలేదంట, టైఫాయిడ్ ఉందంట, వాళ్ళన్న వాళ్ళ ఇంట్లో ఏమైనా పెట్టాడేమో అని వెళ్ళి చూస్తే బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అయితే బాబుని నేను బాబు అమ్మ అని వచ్చి ఆ బాబుకి 104 జ్వరం ఉంది, చావు బతుకుల్లో ఉన్నాడు. అయితే నేను బాబుని చూసి తీసుకెళ్తుంటే వాళ్ళ వదిన అడ్డుపడి నేను ఇవ్వను, మా బాబుని తీసుకెళ్ళడానికి కుదరదు అని వాళ్ళ అన్న ఉస్మాన్ అనే అతని కొడుకు మతీను ముగ్గురు ఎగబడ్డారు. నా కొడుకు నేను తీసుకెళ్తున్నా, మీరెవరు దాచిపెట్టడానికి, బాబు నేను చచ్చిపోయేలాగా చేసి పెట్టారు అని నేను లాక్కెళ్ళానండి. నేను నా కూతురు చిన్న పాప నేను మాత్రమే వెళ్ళాను. అయితే నాకు సహకారంతో మా బావగారు వచ్చారు. మా ఇంటికి వచ్చి దొంగలించి చైన్లు అన్ని తీసుకెళ్ళింది, నన్ను కొట్టి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది పాత గుంటూరులో. కంప్లైంట్ ఇస్తే నేను ఆయనకి బాబుని తీసుకెళ్లి బాపట్లలో అడ్మిట్ చేశారు. అందరికీ ఆంధ్రప్రదేశ్ విలేకరుల కళ ప్లస్ కలెక్టర్ స్పందన వారికి నేను వచ్చిన సందర్భం ఏంటంటే, నా పేరు ఎస్ లక్ష్మణ, నేను ఒక దివ్యాంగుని, ఏదో పని చేసుకొని బతికెళ్ళే దివ్యాంగునైనా అనుకొని 10 ఏళ్ళు అయింది. నేను యాక్సిడెంట్ అయ్యి కింద పడ్డ హైవే రూట్లో 1,41,600 రూపాయల డీడీ తీసి ఇచ్చినాము. ఆయనకు కంపెనీ ఇచ్చినాక ఇక్కడ వర్షాలు పడ్డాయి అవి పడ్డాయని ఆ కంపెనీ నాకు 25 మిషన్ ఇస్తలేడు. ఇప్పటికీ 26 నెలల రోజులు అవుతుంది. ఈ నెల అయితే 2 ఏళ్ళు దాటిపోతుంది, 3 ఏళ్ళు పడుతుంది. కాబట్టి కలెక్టర్ గారి దగ్గర కూడా వచ్చింది ఏంటంటే, నాకు డబ్బులోకి ఇవ్వలే, మా మిషన్ నాకు ఇప్పిస్తే మేము ఆయిల్ పెట్టుకొని. నా పేరు షేక్ విషయం అండి. మాది శ్రీనివాసపేటలో 60 రోడ్లు 180 గజాల పిరికిల్లు ఉందండి. అది అద్దెకి ఇచ్చాము. ఒకటి మా పిట్టిందని అడ్డం తిరిగి 12 సంవత్సరాలకి కోర్టులో గెలిచాను. నాకు ఇల్లు శోధన ఇచ్చారు. తర్వాత కోర్టులో వచ్చి తాళాలు నాకు ఇచ్చాడు. మేము వారసులమని ఇల్లు మాకు ఇచ్చాడు, అయిపోయింది. తర్వాత ఇంకోటి ఈశ్వర్ అనేవారు ఆస్తి మాది అంటే చవితి కొడుకు వాడు, ఏ సంబంధం లేదు. విడాకులు తీసుకుని మళ్ళీ పెళ్లి చేసుకుని 6 కన్నాడు వాడు. కానీ అది నాదని నాకు తెలియకుండా వేరే వాళ్ళ కన్నా ఆ ఇంట్లో నేనే ఉంటున్నా. ఇప్పుడు వారి పేరు మీద రిజిస్టర్ చెప్తే బాగుంది, మరి వాడు ఉండాలిగా, మరి వాళ్ళు లేదు, మరి నేనే ఉంటున్నానుగా. వాడు సరైన ఉంటే ఆ ఇంట్లో వాళ్ళే ఉండాలి కదా. నన్ను మోసం చేశారు. పాత గుంటూరు వెళ్ళి అడిగా,
పాత ఊపిరి వెళ్తే నగరం పాలెం ఉన్నారు. నగరం పాలెం వెళ్తే నగరం పాలెంలో ఏం చేస్తారండి? ఆ రైతు రమేష్ గారు ఉందంటే వాళ్ళ దగ్గర తీసుకొని నాకు అన్యాయం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యని పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. మేరకు సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం తక్షణమే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సత్యనారాయణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకి పెండింగ్ లో ఉన్న బకాయిలను కూడా విడుదల చేయాలని సూచించారు. లేని పక్షంలో నిరంతరం ఆందోళన చేస్తామని ఆయన వెల్లడించారు. జోక్యం చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ వెంటనే, జోక్యం చేసుకోవాలి స్టేట్ గవర్నమెంట్ వెంటనే. కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ గారు ధర్నా చేపట్టడం జరిగింది. టీడీపీ ప్రభుత్వం పార్టీ అధికారంలో రాకముందు బిల్డింగ్ కార్మికులకు న్యాయం చేస్తామని, వచ్చిన వెంటనే బోర్డుని పునరుద్ధరించామని చెప్పారు. ఇప్పటికి కూడా దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ లో ఉన్న క్లెయిమ్లన్నీ విడుదల చేయాలి. బోర్డుని పునరుద్ధరించి సంక్షేమ బోర్డుని ద్వారా నష్టపోతున్నారు కార్మికులు. బోర్డు రన్నింగ్ లో రాకపోవడం వల్ల చనిపోయిన మట్టి ఖర్చులకు కూడా రాని పరిస్థితి కార్మికులకు ఇబ్బంది పడతా ఉన్నారు. అలాగే యోగాళం పాదయాత్రలో లోకేష్ గారు కూడా చెప్పారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అమ్మటే నువ్వు ఈ బోర్డుని ముందుకు తీసుకెళ్తాం, దీన్ని నడిపిస్తామని చెప్పారు. ఇప్పుడు కూడా పట్టించుకునే పాపం లేదు. అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కలెక్టర్లు కానీ గ్రీవెన్స్ లో కానీ, ప్రభుత్వం ఏమి పట్టించుకుంటున్నా. అందు గురించి వెంటనే దీన్ని రన్నింగ్ లో తీసుకురావాలి. పెండింగ్ క్లెయిమ్లు వెంటనే విడుదల చేయాలి. కార్మికుల దగ్గర నుంచి సెస్ అయితే కట్టించుకుంటున్నారు, సభ్యత్వం అయితే కానీ రన్నింగ్ సెస్ అలాగే కట్టించుకోవడంలో లాభం జరుగుతూ ఉంది. బిల్డింగుల దగ్గర నుంచి అది కూడా కరెక్ట్ గా కట్టించుకొని బోర్డుని పునరుద్ధరించాలని, కార్మికులకి రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సిఐటిగా భవన నిర్మాణ కార్మిక సంఘం కోరుతా ఉంది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ గుంటూరులో ఆందోళన జరిగింది. ఈ మేరకు ఏఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా ఫెడరేషన్ నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయి విడుదల చేస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు ఫీజులు విడుదల కాలేదని చెప్పారు. ఫీజులు విడుదల కాని పక్షంలో విద్యార్థులు చదువుకి ఆటంకం ఏర్పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేసి విద్యార్థుల సమస్యల్ని పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని సూచించారు. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరి స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈరోజు గుంటూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు ఎవరైతే కాలేజీలో చదివిన విద్యార్థులు మరి యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఈరోజు యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వకుండా మీరు ఫీజు రియంబర్స్మెంట్ పే చేయలేదు అని చెప్పి సర్టిఫికేట్లు ఇవ్వకుండా విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆనాడు యువగలం పాదయాత్రలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు తక్షణమే మేము అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు బకాయిలో ఉన్న వెంటనే విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈరోజు తక్షణమే మీరు అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతా ఉంది. తక్షణమే విద్యార్థులు న్యాయం చేసే విధంగా ఫీజు రియంబర్స్మెంట్లు అలానే స్కాలర్షిప్లు తక్షణమే ఏదైతే బకాయిలు ఉన్నాయో, ఏదైతే 3,585 కోట్ల ఆంధ్ర రాష్ట్రంలో బకాయిలు ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలని కోరుతా ఉన్నాం. అలానే పీజీ విద్యార్థులకు శాపంగా మారే